మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. 2024 ఆగస్టులో 17వ తారీఖు, అదేవిధంగా 31వ తారీఖు మనకు శని త్రయోదశి రాబోతున్నది. మరి దీనిని ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే, ఇక్కడ శని భగవానుడు మనకు కుంభంలో ఉండి మేషాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో సింహాన్ని చూస్తున్నాడు, దశమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నాడు. కనుక ముఖ్యంగా మేషము, సింహము, మనకు ఈ యొక్క వృశ్చికము, ఈ మూడు రాశుల వారిని ప్రేరేపిస్తూ కర్కాటకానికి ద్వితీయము సింహం అవుతుంది. ఇటు రెండవ స్థానం అంటే డబ్బు రావాల్సింది రాకపోగా డబ్బు పరంగా మాటలతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది కర్కాటకం వారికి. ఇటు వృశ్చిక రాశి వారికి కొంత గొడవలు, బద్ధకష్టము, శరీరము ఏర్పడే పరిస్థితి. ఇటు తులా వారికి రావాల్సిన ధనం రాక ఇబ్బంది. ఇటు ధనస్సు వారికి యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. ఇటు తులారాశి వారికి ద్వితీయము మేషం అవుతూ ఉన్నది కనుక కొంత ఓపికగా ఉంటే, ఎరినాటి శనిలో ఉన్నారు కనుక డబ్బు అధికంగా మీకు వస్తుంది, ఓపికగా పనిచేస్తుంది. మరొకటి ఏమిటయ్యా అంటే, వృషభ రాశి వారికి 12వ స్థానంలో శని భగవాను యొక్క చూపు ఉన్నది కనుక వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి. దీంతో పాటుగా హెల్త్ ఇష్యూస్ లేదా హాస్పిటలైజ్డ్ వెళ్ళేటువంటి పరిణామాలు గోచరిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి 2021, 22, 23లో ఉన్నటువంటి గడ్డు కాలము మరలా రాబోతూ ఉంది కనుక కొన్ని గొడవలు, మరికొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ రాబోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ యొక్క ఏలినాటి శని, అష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మేషరాశి వారికి కమింగ్ సూన్ లో ఏలినాటి శని, అదేవిధంగా మీనరాశి వారికి ఏలినాటి శనిలో ఉన్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరాల నుండి బాగాలేదు. ఇక్కడ కొన్ని సందర్భాలు ల్యాండ్ ఇష్యూస్ కానీ, లేదా భార్యాభర్తలలో గొడవలు కానీ, లేదా పార్ట్నర్షిప్లలో విభేదాలు ఏర్పడడం కానీ, ఏదైనా హౌస్ మీద మనీ ఇన్వెస్ట్ చేసి మిగిలిన అమౌంట్ రాక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు కానీ, ఇలా 1, 2 అని కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్, ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, సొంత అన్నదమ్ములకు వైరం ఏర్పడము, కజిన్ బ్రదర్స్కి కానీ సొంత అన్నదమ్ములకు కానీ గొడవలు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడేటువంటి వారు ఉన్నారు. దయచేసి అది తప్పు, చాలా అలా చేయకూడదు. ఏదన్నా ఫేస్ చేసి నిలబడాలి. ఇవాళ కాకుండా రేపు బాగుంటుంది, ఏమున్నది అక్కడ. కనుక మన వద్ద ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, మనం చెప్పినటువంటి రాశులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు, మేషవ రాశి వారికి చాలా బద్ధకష్టం తయారైంది బాడీ. అయితే ఈ వీరికి ఇప్పుడు మన వద్ద శని సంబంధిత హోమము నిర్వహించడం జరుగుతున్నది. మరి ముందుగా బుక్ చేసుకోండి. ఇక్కడ కేవలం 2500కే 2 సార్లు హోమం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. 2 సార్లు 17, మరలా 17వ తారీఖు ప్రదోష కాలంలో ఉంటుంది 4 తర్వాత. అదేవిధంగా 31వ తారీఖు ఉదయం ఉంటుంది కనుక 2 హోమాలకు కలిపి కూడా కేవలం 2500 పర్ హెడ్, అంటే ఒక మనిషికి. కనుక మీరు ఆలోచించి మీ గోత్రనామాలకై సంప్రదించండి. తప్పకుండా మన వద్దనే, మన ఛానల్లోనే ఉండే అటువంటి నెంబర్కే చేయండి. ఈ వీడియోలు ఎవరెవరో డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరో పెట్టుకున్నట్టయితే మేము బాధ్యులము కాదు. సరేనా? మహాదేవ.